ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా పొద్దుటూరు కొత్తపల్లి పంచాయతీ పరిధిలో టీచర్స్ కాలనీలో 4 రోజులు కురిసిన వర్షం వల్ల ఇంటి ముందర ఉన్న వేప చెట్టు నుండి పడి ఇంటి పైకప్పు మీద వేప చెట్టు గాలికి పడింది. 4 రోజులు విడవకుండా కురిసిన తుఫాను వల్ల ఇంటి పైకప్పుపై వేప చెట్టు పడింది. ఆ ఇంటిలో ఒక కుటుంబం సంసారం ఉన్నారు. ఆ ఇంటి యజమానురాలు నాగేశ్వరమ్మ అంగన్వాడీ ఆయాగా పనిచేస్తుంది. ఆమెకి 2 కుమారులు ఉన్నారు. ఆమె జరిగిన నష్టానికి పై అధికారులు చెప్పి ఉంది. సర్పంచ్ కొత్తపల్లి సర్పంచ్ కోలిరెడ్డి శివచంద్రారెడ్డి విన్నవించుకుంది. ఆయన స్పందించింది. ఒక వర్కర్స్ ని కూడా పంపించారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెహికల్స్ పోని మార్గంలో ఆమె ఒక పని మనిషిని పిలిపించుకొని ఆ వేప చెట్లను తొలగించుకుంది. దీనిపై అధికారులు స్పందించాలని ఆయన పంచాయతీ ఆఫీసులో కూడా చెప్పడం జరిగింది. దయచేసి నాకు న్యాయం చేయాలని అధికారులు విన్నవించుకుంటున్న బాధితురాలు మున్సిపాలిటీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞం కార్యక్రమంతో ఈ ఆంధ్రప్రదేశ్నే అన్నపూర్ణ దేశంగా మార్చినటువంటి ఒక మహానుభావుడు, ఒక గొప్ప వ్యక్తి. మరి పేదలకు కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలబడినటువంటి వ్యక్తిని ఈ సందర్భంగా ఆయన మనం కొనియాడక తప్పదు. అదేవిధంగా బద్వేలు నియోజకవర్గానికి కూడా పెద్ద ఎత్తున రైతాంగానికి కానీ మరి తాగునీరు కానీ సాగునీరు కానీ బ్రహ్మసాగర్ ద్వారా మొట్టమొదట నీళ్లు అందించినటువంటి ఘనత కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అలాగే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేయడం కూడా జరిగింది. మరి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభుత్వాన్ని కూడా ఏర్పరచలేకపోవడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మరవలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని ఈ సందర్భంగా బద్వేలు మున్సిపాలిటీ వైఎస్ఆర్ 15వ సంవత్సరం వర్ధంతి సందర్భంగా బద్వేలు మున్సిపాలిటీ నాయకులందరూ కూడా ఈరోజు 3 చోట్ల కూడా రాజశేఖరకు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అట్లాగే రాజశేఖర 15 సంవత్సరాలు అయినా కానీ ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి గుండెల్లో స్థిరస్థాయిగా ఉన్నాడు. ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ సాగునీరు కానీ ఏ ముఖ్యమంత్రి చేయలేని కూడా ఆయన చేయడం జరిగింది. ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాలంటే ఒక రాజశేఖర గుర్తొస్తుంది. దీని పెంచుడు కానీ రుణమాఫీ కానీ కరెంటు ఉచిత కానీ అన్ని ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎప్పుడు లేదు. రాజశేఖర పెట్టి సంక్షేమ కార్యక్రమం ఇప్పుడు నడుస్తున్నాయి. 108 కానీ 104 కానీ ఈ రకంగా అట్లాంటి మహానుభావుడు ఈ రాష్ట్రానికి ఎంతో చేశాడు. తర్వాత ఆయన మరణించిన తర్వాత కొన్ని అనివార్య కారణం వల్ల జగన్మోహన్ చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయినా కానీ ఆయన నిలబడి రాష్ట్రాన్ని కాపాడుతుంది. ఆయన 2014లో ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం ఇంకా బాగుండేది. విజయవాడ రాజధాని పెట్టారు. అయితే జగన్మోహన్ ముఖ్యమంత్రి అయింది 2014లో దొండకొండలో అయితే 30,000 ఎకరాలు ఫ్రీగా ఉంది. నీటిశైలం వాటర్ ఉంది. బ్రహ్మాండంగా అక్కడి కావచ్చు. ఈరోజు కూడా విజయవాడలో రాజధానిలో నీళ్ళు చూస్తాం మనం. ఇంకా మునిగింది నీళ్ళు అట్లాంటి పరిస్థితి అక్కడ. సరే మళ్ళీ ఈరోజు సంక్షేమ కార్యక్రమం చేసిన జగన్మోహన్ ఓడించారంటే వాళ్ళకి కారణాలు ఉండొచ్చు. అవి చెప్పలేము. కానీ ప్రజలు ఈరోజు కూడా జగన్మోహన్ ఎందుకు ఓడిపోయింది ఎవరికి అర్థం కాని పరిస్థితి. కాబట్టి మళ్ళీ కూడా 2029లో జగన్మోహన్ ముఖ్యమంత్రి చేశారు. ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి. ఈ 4-5 ఏళ్ళు కూడా కష్టకాలంగా ఉంటాయి. ఏ రకంగా కష్టాలు పరిస్థితి జరగదు. కాబట్టి అందరూ కూడా మనం ఒకసారి రాజశేఖర గారికి చెప్తాను కట్టిస్తూ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా మన బద్వేలు మున్సిపాలిటీకి సంబంధించి అలాగే బద్వేలు రూరల్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఈరోజు మన పెద్దలు రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని అన్ని విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ఆయన్ను గుర్తు చేసుకుంటూ ఆయన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం. మన జగన్మోహన్ రెడ్డి గారికి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఖచ్చితంగా ఈసారి మళ్ళీ మేము అధికారంలోకి రావాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉత్సాహంగా మళ్ళీ పార్టీ కార్యక్రమంలో పాల్గొని
పార్టీ శ్రేణులను ముందుకు నడిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునర్జీవాన్ని మళ్ళా ఉత్తేజాన్ని తీసుకురావాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. అలాగే మన పెద్దలు టీపీఎస్లో మన రాజశేఖర రెడ్డి గారికి ఆత్మశాంతి జరగాలని చెప్పి ఆ దేవుడిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి తరఫున, కార్యకర్తలందరి తరఫున కోరుకుంటున్నాం. జోహార్ వైఎస్ఆర్.